శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఈరోజు తులారాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుంది, మొదటి వారం ఎలా ఉంటుంది, రెండవ వారం ఎలా ఉంటుంది, మూడో వారం ఎలా ఉంటుంది, నాలుగో వారం ఎలా ఉంటుంది అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి. ఈ తులారాశి అధిపతి వచ్చేసి శుక్రుడు భోగలాలసుడండి. అంటే సుఖాలు బాగా ఇష్టపడతాడు, రమ్యంగా ఉండాలనుకుంటాడు, రమ్యంగా మాట్లాడతాడు. ఏదైనా బిజినెస్ కనుక చేస్తే అద్భుతంగా చేస్తారు తులారాశి వారు. ఈ రంగం ఆ రంగం అని కాదు, ఏ రంగంలోనైనా రాణించగలరు. బిజినెస్లో మాత్రం బ్రహ్మాండంగా ఉంటారు ఖచ్చితంగా. దాని గుర్తును చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఏంటిది? సమతుల్యంగా ఒక త్రాసు, బ్యాలెన్స్గా ఉంటారు. ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ తగ్గాలి అనేది వారికి బాగా తెలుసు. ప్రేమ విషయాలలో కూడా చాలా అద్భుతంగా రాణిస్తారండి తులారాశి వారు. అయితే ఈ మాసములో వీరికి కలిసి వచ్చే గ్రహాలు ఏమిటనంటే, మనకు రవి, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహు, కేతువులలో ఒక శుక్రుడే 6వ వెంట ఉన్నాడు. దాని తర్వాత రాహు 6వ వెంట ఉన్నాడు. 3, 6, 11 స్థానాలలో రాహు కానీ, కేతువు కానీ, శని కానీ ఉంటే అద్భుతంగా ఉంటుంది. రెండే గ్రహాలు. గురుబలం అయితే లేదు. వివాహానికి సంబంధించినది కానీ, లేదా శుభకార్యాలకు సంబంధించినవి కానీ కొద్దిగా వెసులుబాటు ఉండకపోవచ్చు. శుక్రుని వల్ల మంచి ఆనందము, ఆర్థికంగా ఏదైనా వెసులుబాటు ఉండవచ్చును. మొదటి వారంలో వీరికి అనుకున్న ఫలితాలు వస్తాయి. అంటే వ్యాపార రీత్యా కానీ, ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నా కానీ గత వారం కంటే ఈ వారంలో మంచి వెసులుబాటు జరుగుతూ ఉంటుంది. రెండో వారం మామూలుగా సామాన్యంగా ఉంటుంది. మూడో వారంలో మాత్రం మళ్ళీ పుంజుకుంటుంది వారం రోజుల్లో. నాలుగో వారం సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య విషయాల పట్ల వీళ్ళు శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంది. ఆరోగ్యంలో కొద్దిగా ఇబ్బందిదాయకంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా ప్రయాణాలు చేసే ముందు అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణాలు చేయండి, లేకుంటే మాత్రం దాన్ని వదిలేయండి. కుటుంబంలో తగాదాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ కుటుంబ తగాదాల విషయంలో మీరు సమతుల్యంగా పాటించండి. తప్పును తప్పనండి, ఒప్పును ఒప్పనండి. కానీ ఒకే వైపుగా మీరు ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పాలవుతూ ఉంటారు. విద్యార్థులకు ముఖ్యంగా ఈ తులారాశి వారు సూచిస్తున్నాను, మీరు ఎంత శ్రమ పడితే కానీ మీకు అనుకున్న ఫలితాలు రావు. ప్రభుత్వ రంగ ఉద్యోగాల గురించి ప్రయత్నం చేస్తున్న తులారాశి వారికి చెప్తున్నాను, మీరు బాగా కష్టపడాలి. ఈ మాసంలో కనుక ఎగ్జామ్స్ ఉంటే నిద్రాహారాలు లేకుండా కష్టపడితే కానీ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఏదో తేలిగ్గా రాదు. దానికి కారణం ఏమిటంటే గురుబలం లేకపోవడము, రవి బలం లేకపోవడము ఈ మాసంలో చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. ఇకపోతే స్థల విక్రయాలు కొనేవారు ఎవరైనా ఉంటే, ఏదైనా నూతన గృహాలు నిర్మించాలనుకునేవారు ఉంటే, స్థలాలు కొనుక్కునే వాళ్ళనుకుంటే మీరు ఈ మాసం ఆగవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే అనుకూలమైన పరిస్థితులు లేని కారణం చేత మీరు ఈ మాసంలో ఏవి చేయకుండా ఉండడం చాలా మంచిది. విదేశాలకు వెళ్ళాలనుకునేవారు, వీసా పాస్పోర్ట్ల గురించి వెతుకులాడుకున్న వారికి శుభవార్తనే చెప్పవచ్చు. మీకు రెండో వారంలో ప్రయత్నాలు చేయండి, మీకు విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గోచార రీత్యా సరిగా లేనప్పుడే మనకు విదేశాలు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. గోచారం సరిగా ఉంటే స్వస్థలంలోనే ఉంటారు. గురువలో ఉన్నదంటే ప్రయాణాలు జరగవు, శుభకార్యాలు జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు ఏ గ్రహాలు సరిపోతలేవు కాబట్టి రాహు అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి మీరు విదేశాలకు వెళ్ళాలనుకుంటే మంచి అనుకూలమైన వాతావరణం మీకు లభిస్తూ ఉంటుంది. మొదటి వారం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాను, మిగతా వారాల గురించి కూడా చెప్పాను. ఇకపోతే ఇది ఈ మాసంలో ఫిబ్రవరి మాసంలో మీకు జరిగే ఫలాలు. మొత్తానికి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలే ఉన్నాయి, కానీ అనుకున్నంత లాభదాయకంగా లేదు. ఒక రాహు మాత్రమే మీకు అనుకూలంగా ఉన్నాడు, ఒక శుక్రుడు మాత్రమే అనుకూలంగా ఉన్నాడు, మిగతా గ్రహాలు ఏవి అనుకూలంగా లేవు. ఈ రాహు అనుకూలంగా ఉన్నప్పుడు ఎలాంటి లాభాలు కలుగుతాయి? ఇది రాహు ఏదో ఈ నెల రోజులు 2 నెలలు కాదు, మీకు చాలా రోజులు రాహు ఉంటాడు. శుక్రుడు అంటే 45 రోజులే ఉంటాడు, రాహు మాత్రం ఎక్కువ కాలంగా ఉంటాడు. దానివల్ల మీకు మంచి సాఫ్ట్వేర్ రంగంలో కానీ, విదేశాలకు వెళ్ళాలనుకునే వారు కానీ, ఏదైనా నూతనంగా పెట్టుబడులు పెట్టాలనుకుంటే కానీ మీకు మంచి అవకాశం ఉంది. ఈ మాసం అని కాదు, రాబో రోజుల్లో కూడా బాగానే ఉంటుంది. కానీ గురుబలం లేక కారణం చేత వివాహాలు ఆలస్యం అవుతూ ఉంటాయి.
ఇకపోతే ఇది గోచార రీత్యా మనకి ఈ మాసంలో జరిగే సంఘటనలు. నిజానికి గోచారం వేరు, జాతకము వేరు. జాతకం అంటే మనం పుట్టినప్పుడు మనము జరిగే గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి జీవితం నడుస్తూ ఉంటుంది. అప్పుడే తెలిసిపోతుంది ఈ అబ్బాయి ఎలా ఉంటాడు, ఈ అబ్బాయి ఏమవుతాడు, భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగం చేస్తాడు, ఏమైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయా, వివాహ లోపాలు ఏమైనా ఉన్నాయా అనే విషయం అప్పుడే తెలుస్తుంది. దానికి పరిష్కార మార్గం కూడా ఎలాగైతే మనకు లోపాలను చూపెట్టిందో జ్యోతిష శాస్త్రం, దానికి పరిష్కారం కూడా తెలియజేసింది. ఇకపోతే మనకు ఈ యొక్క తులారాశి అధిపతి శుక్రుడు అని చెప్పాను కదా, ఈ శుక్రునికి కనుక అతను మీనరాశిలో ఉంటే, ఎవరి జాతకంలోనే, నీ జాతకమే కానీ నా జాతకమే కానీ ఎవరి జాతకంలోనే కానీ మీనరాశిలో ఉంటే ఉన్నత స్థాయి పదవులు, ఆర్థిక వెసులుబాటు బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ అదే శుక్రుడు కనుక కన్యారాశిలో కనుక ఉంటే నీచస్థానాన్ని పొంది వివాహ విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ ఎంత కష్టపడ్డా కానీ కాదు. దానికి మరి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు జ్యోతిష శాస్త్రం దానికి పరిష్కారం చెప్పింది. మీరు కనుక దానికి సరి అయిన రెమెడీ కనుక చేసుకుంటే, ఇలాంటి నీచపడ్డ గ్రహాలు ఏమైనా ఉంటే ఒక్కసారి నాకు ఫోన్ చేయండి, దానికి సంబంధించిన వివరాలు చెప్తాను. మీకు ఎలాగైనా మీకు ఆ గ్రహాన్ని నీచ స్థానాన్ని నుంచి మీ యొక్క సమస్యను గట్టెక్కించే మార్గాన్ని ఖచ్చితంగా చూపెడతాను. ఇకపోతే ఈ తులారాశి వారు పగడాన్ని, చిత్తా 2 పాదాల వారు పగడాన్ని, స్వాతి 4 పాదాల వారు గోమేధికాన్ని, విశాఖ 3 పాదాల వారు కనకపుష్యరాగాన్ని ధరిస్తే చాలా బాగా ఉంటుంది. ఇక దశ విషయానికి వస్తే, చిత్తా 2 పాదాల వారు ఎవరైతే ఉంటారో వారికి కుజమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, గురువు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు, కేతు 7 సంవత్సరాలు. నేను పట్టిక కూడా ఇస్తున్నాను, మీకు ఏ దశ నడుస్తుందో తెలుసుకోవచ్చును. ఇకపోతే స్వాతి 4 పాదాల వారికి, వీరికి రాహు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. రాహు 18, గురువు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు, కేతు 7 సంవత్సరాలు, శుక్రుడు 20 సంవత్సరాలు. ఇకపోతే విశాఖ 3 పాదాల వారు, ఈ విశాఖ నక్షత్రం ఉన్నవారు ఎవరైతే ఉంటారో గురు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. గురువు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు, కేతు 7 సంవత్సరాలు, రవి 6 సంవత్సరాలు. ఈ విధంగా మీ యొక్క దశలను, దశ ఎందుకు తెలుసుకోవాలంటున్నానంటే దశ వల్ల మీరు చాలా రోజులు ఎలా ఉంటారన్న విషయాన్ని తెలుసుకోవచ్చును. జాతక సమస్యలతో సతమతం అవుతున్న వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి నన్ను సంప్రదించండి, మీ జాతక పరిష్కారం ఖచ్చితంగా చూపెడతాను. ఉంటానండి, మీ ప్రకాష్ గురు, ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.